10 ఎకరాలు వేసింది 2019లో వేసా. 6 సంవత్సరాలు ఇప్పటికి. 6 సంవత్సరాల్లో 100 మొక్కలు 2వ సంవత్సరం నుంచి మార్చా. ఇప్పుడు 300 మొక్కలు ప్రజెంట్ గా ఉన్నాయి. 570 మొక్కల్లో 300 మొక్కలు పైన 100 కాకుండా. అసలు ఫస్ట్ 150 అనుకున్నాం. అసలు 100, 10, 20, 50 ఇట్లా ప్రతి నెలగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ 4-5 నెలల నుంచి కూడా ఇప్పుడు కాపు వచ్చే సీజన్. అసలు పామాయిల్ కాపు వచ్చే సీజన్ మామూలుగా ఇప్పుడు మంచిగా గెలలేగాల. మే నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు. అలాంటిది ఒక నెలలో 2 సార్లు కటింగ్ 5.5 టన్నులు అయింది. ఇప్పుడు మళ్ళీ 3 టన్నులు వస్తున్నాయి. అయ్యే గెల అన్ని గెలలు అవుతున్నాయి కానీ వెయిట్ రావట్లేదు. ఇప్పుడు అంత సగానికి సగం. ఈ వయసులో కూడా ఇప్పుడు కొత్త రకంగా బయటపడుతున్నాయి. ఇప్పుడు మొత్తం అట్లా కాయలు అవ్వకుండా మొత్తం పోతుగెల్లా వస్తున్నాయి. 1-2 గెల్లే వస్తున్నాయి చెట్టు మొత్తం మీద. మొత్తం పోతుగెల్లా వస్తున్నాయి. అవి ఇప్పుడు కొత్తగా బయటపడుతుంది. అది కూడా అవి కూడా ఇక రావంటున్నారు. 2 స్టెప్పులు కానీ అట్లా ఒక స్టెప్ వస్తాయి గెల్లో. మళ్ళీ ఒక స్టెప్ చేయలే ఇంకా. ఇప్పుడే అవి వేసింది 3వ సంవత్సరం తీసేసి మొక్కేసాం. అట్లాంటివన్నీ మనం గుర్తించి మనం అలాంటివి తీసేసాం. అలాంటి 130 మొక్కలు మార్చా. ఆ 130 మొక్కల్లో 120 వస్తున్నాయి కాపు. ఈ 570లో 100 వస్తున్నాయి. చూడండి 300 మొక్కలు ఇప్పుడు 130 మొక్కలు 2వ సంవత్సరం అయిపోయి 3వ సంవత్సరం లోపల మార్చా మొక్కలు. మనకు అనుమానం వచ్చి ఏది పెరుగుదల లేదు. అసలు వేసినప్పుడు ఎలా ఉందో 3 సంవత్సరాలు కూడా అలాగే ఉంటుంది. పెరగమని చెప్పి మనం ఎవరో రాలా చూడటానికి కూడా. మనం ఎంత చెప్పినా రాలా. అలాంటప్పుడే మనమే మార్చేసుకున్నాం. అప్పుడు మార్చేసుకుంటే ఇంత నష్టం జరిగేది కదా నాకు కూడా. ఎందుకంటే వాళ్ళ 6వ సంవత్సరం పూర్తి అవుతుంది, కాపు రావట్లేదు. అది 3వ సంవత్సరం ఒక 3 సంవత్సరాలు పోయినా మనకి ఇప్పుడు కాపు వచ్చేది కనీసం. మనకి అంత నష్టం జరుగుతుంది అన్నమాట. ఇది 3వ సంవత్సరం 2.5 సంవత్సరాలు మనం కాపు ఆపాలా. 30 నెలలు 36 నెలలు పూర్తి చేయాలి. గెల కటింగ్ కోసం. అలాంటిది ఇప్పుడు 72 నెలలు పూర్తి అవుతున్నాయి. అయినా కాపు రావట్లేదు. అయినా కూడా ఇంకా ఫెయిల్ అవుతున్నాయి చెట్లు. ఇంకా ఫెయిల్ అవ్వకుండా పోతుంది. ఎవరు రావట్లేదండి. 8 నెలల క్రితం హార్టికల్చర్ వాళ్ళు ఆయిల్ ఇచ్చారు. 2 నెలల క్రితం చైర్మన్ గారు మొత్తం వచ్చారు. కానీ ఇక వాళ్ళకి డిసైడ్ అయిపోయింది ఇది కాపు రాదు అనేది వాళ్ళకి డిసైడ్ అయింది. అందుకే మన తోటలలోకి ఎన్నో చెప్పాం, ఐడెంటిఫై చేసాం సైంటిస్టులతో కానీ అధికారులు, పై అధికారులు. కానీ దానికి ఎవరు ఒప్పుకోవట్లేదు, రావట్లేదు. వాళ్ళకి తెలుసు అనమాట, ఐడెంటిఫై చేసుకున్నారు వాళ్ళు. అసలు పరిహారం ఏమో అని మేము అంటున్నాం. కానీ వాళ్ళు ఇచ్చే లక్షణాలు అసలు చట్టంలోనే లేదంటున్నారు. ఆయిల్ పెట్టి చట్టంలోనే పరిహారం లేదు, మేము ఇవ్వలేమంటున్నారు. మాకు ఇవ్వాలని ఉంది కానీ చట్టంలో లేదు, మేము ఇవ్వలేమంటున్నారు. విత్తన కమిషనర్ కోదండరెడ్డి గారిని కూడా కలిసాం. విత్తన చట్టంలో కూడా మార్పులు చేయడానికి కూడా మేము వాళ్ళని హైదరాబాద్ కలిసాం. ఏది ఇప్పుడు అన్ని పంటలు 3 నెలల పంటలకు కూడా నష్టపరిహారం ఇస్తున్నారు కదా. ఆ రకంగా మరి ఇది 30 సంవత్సరాలు ఉండాల్సిన పంట, మరి నష్టపరిహారం ఎందుకు ఇయ్యరు అని కూడా మార్చం. ఈ విధంగా రావాలి సార్. ఏ తోట అయినా అట్లా ప్రతి రౌండ్ అన్ని కనీసం 20 గెల్ల 22 గెల్లలు ఉంటాయి. అట్లా ఉంటే అది ఒరిజినల్ 15-16 టన్నులు అయినా 12 టన్నులు తక్కువ వస్తుంది. చెట్టు అంటే అట్లా గెల కూడా ఆ సైజు ఉండాలి. రండి ఈ చెట్లు రాకపోయినా మంచి దిగుబడులు వస్తాయి. ప్రతిదీ గ్రూప్ లో ఇక అంతేనండి. అది పెరగదు, ఆల్రెడీ తయారైపోయి పండిపోతుంది. ఇది జన్యుపరమైన పూర్తి డిఫెక్ట్ మొక్క సార్. తిప్పి కొడితే ఏ బంచి తయారవుతుంది అసలు 4 కేజీలు కాదు, ఏ బంచి తయారవుతుంది. ఇది కూడా రాలిపోయి ఎండిపోతుంది, ఉపయోగం లేదు. ఇంకొక 4 వెళ్ళిపోతుంది. శిలీంధ్రం తెగులు వచ్చింది, ఇది వచ్చింది, మన కెమికల్స్ స్ప్రే చేయండి మీరు. మీ లోపం వల్లనే ఈ శిలీంధ్రం పైకి వెళ్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు మీరు కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. కింద క్లీన్ చేయమన్నారండి. ఇవన్నీ క్లీన్ చేసాం, చెట్టుకున్న ఇవన్నీ క్లీన్ చేయించాం. ఇప్పుడు స్ప్రే చేయమన్నారు, స్ప్రే చేసాం. దీనికి చెయ్యండి ఏమీ లేదు. ఏమన్నారు, బోరాన్ ఏమన్నారు, మెగ్నీషియం ఏమన్నారు. చెయ్యని పెట్టుబడి పెట్టంది లేదు దీనికి. ఉంటది చెట్టుకి 6 నెలల పాటు పచ్చిగానే ఉంటది. 5 నెలల తర్వాత మన కాయ పండాల. అలాంటిది ఈ కాయ పండకుండా ఈ రకంగా ఎండిపోతున్నాయి. ఇది పూర్తిగా
ఇట్లా ఇది పూర్తిగా ఈ చెట్టుకి ఒక్క గెల కూడా లేదండి. ఇప్పుడు 6 సంవత్సరాలు అయినా ఒక్క గెల కూడా కటింగ్ చేయాలి. దీనిలో ఎన్ని గెలలు వచ్చినా ఈ రకంగా ఎండిపోహాను. ఏంటంటే రైతు చేత కాక రైతు క్వాలిటీ అని చెప్పారు. ఇది కూడా ఇంకా ముందుకెళ్దాం. చాలా తిరగాల్సి ఉంది. 50% లోపే ఎల్లో కట్టింది, రెడ్ కట్టింది 100%. ఇప్పుడు ఒక్క గెల కూడా కటింగ్ చేయాలి. ఆ రకంగా ఐడెంటిఫై చేసుకుంటే ఏ నెల కా నెల ఈ 10 నెలల నుంచి అదే పని. తోట తప్ప బయట ఈ ఆయిల్ ఫెడ్ వాళ్ళ హార్టికల్చర్ కలర్ తప్ప రెండో పని చేసుకోవాలా నేను. ఆ రకంగా నష్టపోయాం అన్నమాట. ఇప్పుడు పరిహారం మేము ఎంత ఇవ్వమని కూడా అడగట్లేదు సార్, ఇంతని మేము అడగట్లేదు. ముందు మా దానిలో IIOPR టీమును పంపి ఈ చెట్లు. నా పేరు దొడ్డ చక్రధరెడ్డి, వైఎస్ బంజర్ గ్రామం, వెంసూరు మండలం, ఖమ్మం జిల్లా. నేను 2019లో ఈ మొక్కలు 10 ఎకరాల తోట వేసాను. 2019లో 570 మొక్కలు పెట్టా. 570 మొక్కల్లో రెండో సంవత్సరంలో మనకు ఐడెంటిఫై చేసుకొని 100 మొక్కలు మార్చుకున్నప్పుడే ఆ 100 మొక్కలు మార్చుకున్నాక తర్వాత నుంచి ఇక అలాగే కంటిన్యూషన్ అవుతున్నాయి. ఈ మొక్కలు ఇప్పుడు 300 మొక్కలు కాపు రావట్లేదు. ఇప్పుడు ఉన్న అట్లా 570లో 100 మార్చా, ఈ 300 400 మొక్కలు కాపు రావట్లేదు. అంటే ఒక 170 మొక్కలే కాపు వస్తున్నాయి. ఆ 170 మొక్కల్లో కూడా ఒక 100 మొక్కలే ఒరిజినల్గా కాపు వస్తున్నాయి. కనవా ఒరిజినల్ కాపినవట్ల అంతా 10% దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం 80 టన్నులు రావాల్సింది 10 ఎకరాల మీద. అలాంటిది 40 టన్నులు వస్తుంది ఈ సంవత్సరం దిగుబడి. ఈ రకంగా ఈ మొక్కలు మొత్తం ఆయిల్ ఫెడ్ నర్సరీలో గుర్తించాల్సిన మొక్కలు ఇవన్నీ కూడా నర్సరీలో గుర్తించి రైతు రాకుండా చేయొచ్చు. అలాంటిది వాళ్ళు నర్సరీలో మనకి ఇవ్వటం వల్ల ఈ నష్టం అనేది జరుగుతుంది. ఇది నర్సరీ స్థాయిలో గుర్తించినట్టయితే మనకి తోటలలోకి వచ్చేది కాదు, దీన్ని పెంచేవాళ్ళం కాదు. పెంచకుండా ఉంటే మనకి ఇంత నష్టం కూడా జరిగేది కాదు. ఈ విధంగా ప్రతి ఎకరానికి 4 నుంచి 5 లక్షలు అవుతుంది పెట్టుబడి. ఒక్కొక్క మొక్కకు 5,000 అవుతుంది పెట్టుబడి పెట్టాలంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూర్తయ్యాలకే. ఈ రకంగా ఇంత ఒక్కొక్క ఎకరానికి 4-5 లక్షలు నష్టపోవాల్సి వస్తుంది. దీని విషయంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ గారు చూశారు మా తోటలో చూసి ఈ నష్టపోయింది అయితే వాస్తవం, నష్టం ఈ మొక్కలు అయితే కాపు రావు, కానీ మాకు నష్టపరిహారం ఇచ్చే విధానం అనేది ఈ చట్టంలో లేదు, మేము నష్టపరిహారం ఇవ్వలేమని చెప్తున్నారు. దాన్ని కూడా మరి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరాం మేమైతే. కానీ చట్టంలో లేదు, మేమేం చేయలేము, మంత్రివర్గ కమిటీలో పెడతాం, మేమంతా చర్చిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు 2 నెలలు అవుతుంది చైర్మన్ గారు చూసిపోయి కూడా మాకైతే ఏ రిజల్ట్ చెప్పలేదు. ఆయిల్ ఫెడ్ వాళ్ళు వచ్చారు, హార్టికల్చర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా సైంటిస్టులతో పరిశోధన చేపించమన్నాం. అసలు కాపు ఎందుకు రావట్లేదు కూడా చేయమన్నాం. కానీ వాళ్ళు కూడా ఎవరో తోటలలోకి వచ్చి చూడట్లా. ఈ 8 నెలల క్రితం వచ్చిందే కానీ మళ్ళీ తోటలలోకి ఎవరు రావట్లేదు. మా డిమాండ్ అంటే నష్టపోయిన రైతులు నష్టపరిహారం ఇవ్వాలా. అసలు ఇలాంటి మొక్క అనేది రైతులకు ఏ రైతుకి కూడా మాలాంటి వాళ్ళం ఎట్లాగో 6 సంవత్సరాల పాటు 8 సంవత్సరాల పాటు నష్టపోయిన వాళ్ళను ఇక నుంచి వచ్చే రైతులకు అసలు ఎట్టి పరిస్థితులు ఈ మొక్క అనేది రాకుండా చూడాలని చెప్తున్నాం. ఈ వచ్చే మొక్కను కూడా మనకి వాళ్ళు మనం బిల్లు కొంటే ఒకటి మనకి బిల్లు మీద రాస్తారు ఏ వెరైటీ అనేది, అది కూడా రాయట్లేదు వీళ్ళు ఏంటి అనేది రాయాలని కోరుతున్నాం. ఈ విధంగా మొన్న వచ్చి అప్రాక్సిమేట్లీ 150 మొక్కలు తేడా ఉంటాయి. 3 ఎకరాలు తేడా. అది ఇంకా ఎగ్జాక్ట్ లెక్కలేదండి, ఇంక తెచ్చి ఉండటానికే ఛాన్స్ ఉందండి. పోయినసారి అయితే 5,500 సార్ మా తెలిసిన లెక్క ప్రకారం 8 టన్నులు రావాలండి. అడుగు చెప్పారు 5.5 వస్తుంది. పెరగదన్న ఈల్డింగ్. అది ఎట్లుందంటే గెల ఇదే సైజు ఉంటుందండి, ఎండిపోతుంది, కుళ్ళిపోతుంది, పెరగట్లేదు. దానికి 20 గెలలో 15 గెలలో వస్తున్నాయి. చెట్టు చూస్తే అసలు మన ఇద్దరిని చేయి పట్టుకుంటే అవ్వదు, కానీ నిలవట్లేదు. అంతే ఉంటుంది. అట్లంటే ఇంకా లేదు. ఇప్పుడు చెట్టు బాగానే వచ్చింది, ఆ టైప్ రావట్లేదు. అన్ని చేసింది అదే చేసింది. ఆయనకి చేయటం చేత కావట్లేదు, ఒక్క చెట్టుకే చేస్తున్నారని ఆయన తోట గుమ్మంలోకి వచ్చి అది తేడా చూపిస్తారు. మొక్కలు వస్తుంది, అదే గెల్లొస్తాయి గెల్లొస్తాయండి. రాంబాబు అన్ని గెల్లలు వస్తాయండి, సైజు రాదు. గెల సైజు రాదు. ఆ 4 కేజీలు 3 కేజీలు ఉండి అట్లా అయిపోతాయి. ఇంకా కొన్ని చెట్లు ఆదాయం ఇచ్చే చెట్టు కాదు ఇది. ఆఫ్ టైప్ అనేది పాలినేషన్ బంచ్ లాగా రౌండ్ గా బంచ్ ఫార్మ్ అవ్వాలి అసలు రాని. ఇప్పుడు 2 రకాల సమస్యలు. అవును, అది కూడా కాయ క్వాలిటీ ఉండదండి, వెయిట్ రాదు. ఇవన్నీ వెయిట్ రాదు. 3 కేజీలు వెయిట్, 2 కేజీలు వెయిట్ డొల్లా ఉంటుంది. డల్లా ఉంది లోపల. లేదండి, మంచి ఫామ్ అవ్వాలి, గుండ్రంగా మొత్తం రాయిలాగా మంచి టైట్ గా ఫామ్ అవ్వాలి. అవటం లేదు, ఫెయిల్యూర్ అవుతుంది. ఈ సీడ్ ఏమైందంటే ఇట్లా చెట్ల కింద రాళ్ళ కింద ఉంది కదా, మీకు ఈ మొక్క మొలుస్తుంది. ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ ఇట్లే చెట్ల కింద పీక్కొచ్చేసి ఈ అమ్ముకున్న మొక్కల స్థానంలో
ఇక్కడ లోకల్ గార్డెన్స్ లో దొరికే గింజలను తీసుకొచ్చి దీన్ని ప్యాకెట్లో పెట్టేసి ఈ రైతులకు అంటగట్టారు. ఇది సమస్యకు అసలు ప్రధాన కారణం ఇది ఈ తోటలలో. ఇట్లా చెట్ట కింద ఎన్నో మొలుస్తాయి. ఇది హైబ్రిడ్ కాదు, ఇది ఏమీ లేదు. వీటిని ఇప్పుడు వీళ్ళు అమ్ముకున్నారు, బయటకి లక్షల్లో బయటకు అమ్ముకున్నారు. ఈ అమ్ముకున్న వాటి ప్లేస్ లో లెక్కప్పు చెప్పాలి కదా. ఇట్లాంటి వాటిలన్నింటి తీసుకొచ్చి నర్సరీ కాంట్రాక్టర్లు వీళ్ళు మిలాకాతో వీటిని పెంచి రైతులకు అంతగా సార్ మేజర్ సమస్య ఇది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వచ్చింది ఏదో బోరానే లేదు, మెగ్నీషియం లేదు, ఏదో తప్పు చేశాడు కాబట్టి అది తయారవట్లేదని చెప్తారు. రైతు తప్పు వల్లే రాలేదు అంటారు. దీన్ని ఏ లోపం లేదు ఈ చెట్లో, లీఫ్ లో కానీ ఎక్కడా కూడా మీకు ఏ లోపం కనిపించదు, కానీ మంచి ఫెయిల్యూర్. లేకపోతే దీంట్లో ఈవిల్ లేదు. ఈవిల్ అంటే క్రాసింగ్ వేరే పురుగు ఉంటుంది సార్. ఈ ఆయిల్ పామ్ లో వేరే తేనెటీగల వల్ల వాటి వల్ల కాదు, ఈ ఆయిల్ పామ్ స్పెషల్ ఈవిల్ ఉంటది. ఈవిల్ దీని మీద నుంచి మనకు మసుగు పోవాలి. అదేదో ఎరగపోయి సిద్దిపేటలో వదిలిపెట్టారు. ఆ పురుగులు ఆడ బతకపోతే మా తోటలో ఎరగపోయి ఆడ వదిలేరు. ఫస్ట్ సిద్దిపేటలో వేసిన పోతు గెలలు వచ్చి మిగతా మొత్తం ఈ గెల్లే వస్తున్నాయండి. ఈ చెట్టు ఇట్లా కావాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఇది. ఇది మంచి సెట్, ఇది మంచి చెట్టేనండి. ఎన్ని గెలాలు ఉన్నాయి దీనికి? దీనికి ఆల్రెడీ అండి 12 ఉన్నాయండి. ఈ పక్క 3 కనిపిస్తున్నాయి. నమస్తే, నా పేరు మేడా జగ్గారావు. మాది సత్తుపల్లి మండలం కిష్టాపురం అండి. నేను 2019లో అషరాపేట నర్సరీ నుంచి 9 ఎకరాలలో మొక్కలు తీసుకొచ్చి నవంబర్ 5, 2019లో వేసిందండి. ఇవాళకి 6 సంవత్సరాలు పూర్తవుతుంది మాది తోట. దగ్గరగా 150 నుంచి 200 మొక్కలు ఇప్పుడు వరకు గెల రాకుండా ఆఫ్టైస్ మొక్కలు ఉండే. దీన్ని అధికారులు వచ్చి చూసి గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఇప్పించాలండి. ఇవాళకి మాకు బోర్డు పెట్టుబడి అయింది. 6 సంవత్సరాలు మనం దీనికి ఒక్కొక్క మొక్కకి దగ్గరగా 20-25 రూపాయలు ఖర్చు అయ్యిద్ది అంటారు మాకు ఈ 6 సంవత్సరాల మీద. మాకు కనీసం సబ్సిడీ కానీ ఇన్పుట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. అవి ఇవ్వపోయినా కానీ ఇవాళ నాసు రకం మొక్కలు ఇచ్చి దగ్గరగా 200 మొక్కలు అంటే దగ్గర 4 ఎకరాలు, 9 ఎకరాల తోటలో 4 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 45% మాకు నాసు రకం మొక్కలు ఉన్నాయండి. అసలు దీన్ని మేము ఉంచాలా, తీసేయాలా, ఏం చేయాలనేది మాకు అర్థం కాని పొజిషన్లో ఉన్నామండి. దీన్ని మాకు గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలా, మాకు చూసి దీన్ని మాకు ఏదైనా తగిన చర్య తీసుకోవాలి అధికారుల మీద మేము కోరుతున్నాం.